ఇల్లు చూడండి ఎలా ఉందో, సినిమా హాల్ కన్నా దారుణంగా. సంజయ్ బాబు నిన్న కొన్నాడు అనమాట కార్. ఇది చూసిందల్లా పడినవాడు. చూడండి ఎలా ఉందో. ఎల్లుల్లిపాయలు ఏమమ్మా ఇచ్చుకుందాం కదా. ఇల్లంతా ఇంత లోతున ఉంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటా రావాలి. సాయం అంట్లు బయట వేస్తుంది. నేను డ్రాప్ టీవీ వెయిట్ చేసుకుంటున్నాను అనమాట. వెళ్ళిపోయాడు ఎల్లుల్లిపాయలుడు. అంట్లు బయట వేస్తుంది. ఆవిడ పాలు పెట్టాం కానీ తాగలేదు. ఏమేస్తా పాలు కలుపుతున్నాం కానీ సంజయ్ బాబు అయితే పాలు తాగట్లేదు. కలపడం అవుతుంది మా వంతు. ఇంక వరుసలు అవుతాయి. అత్తయ్య వండిందనమాట. నిన్న ఏరన్నకైతే పెట్టిందంట పాకుండలో అరిసెలోను. పొద్దున్నే దేవుడి దగ్గర తీసేటప్పుడు ఇచ్చిందనమాట అరిసెలు. చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలు. చికెన్ వేసి వండుకుంటే భలే ఉంటుంది కదా. చికెన్ వేసి వండుకోవచ్చు. పెసరట్లు అనమాట. పెసరట్లు అంటే మా అవుతుందండి. చెల్లి అయితే పిండి మిగిలిందని ఇచ్చిందనమాట. ఇంక మేము ఉప్మా చేసుకుందాం అనుకున్నాము, కానీ పిండి అలాగ ఉంది కదా 4 గంటలు అవుద్దని వేసి పెసరట్లు అయితే వేస్తున్నాము. ఇందులో స్వీట్ వేసావమ్మా? ఇందులో పందారాన్ని వేసావా? తన్నేస్తావా? తన్నేస్తుందా? నువ్వు పాట పాడకే. నిన్న వీడియో కాపీరైట్ క్లెయిమ్ అయింది. ఆటో సౌండ్లోనూ కట్టాను. అక్కడ ఏదైనా పాట వచ్చేసిందేమో చూడలేదు. చట్నీలో కొంచెం స్వీట్ ఉంటే బాగుండు. అయినా బాగుంది, పర్వాలా. పెసరట్టు అంటే నీకు ఇష్టమేనా కదా? నీకు ఏ టిఫిన్ ఇష్టం? తిన్న రోజు తినకూడదు, గ్యాస్ వచ్చేది. పెసరట్టు ఏంటో మరి టేస్ట్ హోటల్లో టేస్ట్ అయితేనే బాగుంటుంది. నీకు బయట ఫుడ్డే బాగుంటుందిలే. రోజు బయట ఫుడ్ తింటే అయిపోతాం. ఇంకో చట్నీ ఇచ్చేస్తాను. ఇది వేసుకుంటా. కారం లేదు అది. చట్నీ బాగుంది. అయ్యో తిండి తినకపోతే తమ్ముడిని హాస్పిటల్లో పెట్టి సూదేసినట్టు సూదేస్తాను నిన్ను కూడా. ఉండేదాన్ని ఉండకుండా 3 సిల్క్ చీరలు అయితే లంకి పెట్టుకున్నాను అనమాట. సిల్క్ చీరలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. 3 సిల్క్ చీరలు తీసుకున్నాను మొన్న. ఏంటది, చెన్నై షాపింగ్ మాల్లో సిల్క్ చీరలు తీసుకుందాం. ఒక 5 చీరలు 175 రూపాయలు అనమాట. చీర వచ్చి అక్కడ ఒక 5 చీరలు తీసుకుందాం. పండగకి బట్టలు ఏం తీసుకోలేదు కదా అనేసి అనుకున్నాం అనమాట. కానీ కిరణ్ అయితే కంగారు పెట్టేసాడు అనేసి, అది కూడా మాకు బట్టలు అయితే అక్కడ కుదరలేదు కదా, అందుకనే మేము అక్కడ చీరలు తీసుకోలేదు. చీరలు తీసుకోకుండా ఇంక వచ్చేసాను బయట తీసుకుందాం అనేసి. కానీ ఎక్కడ తీసుకోవడానికి అయితే అవ్వలేదన్నమాట. అవ్వలేదని ఇప్పుడైతే బయటికి చీరలు అమ్మొచ్చి ఆవిడ దగ్గర చీరలు తీసుకున్నాను. దా సాయి
అది ఎటు నవ్వులేస్తుంది పోకేసుకున్న ఒట్లోను ఎవరాలో. ఇది అయితే గ్రీన్ శారీ అండి, ప్యారెట్ గ్రీన్. ఇలా ఇలా పక్కనెట్టు అలా మ్యాచింగ్ కలర్లో కలిసిపోయింది. అక్కడక్కడ పింక్ రెడ్ కలిపిన ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ కలర్ బ్లౌజ్ చేసుకుంటే చీర తీసేద్ది అనమాట. చీరలో జాకెట్లు అయితే కుట్టుకోను, ఇది అవుతుంది బ్లౌజ్ పీస్ ఇది అనమాట. కానీ నాకు అయితే పెద్ద పౌట్ వేసుకుంటాం మూలని పొడవు మూలని చీర అయితే 5 మీటర్లు పావు సరిపోదు, అందుకని జాకెట్ అది ఉంచేసుకుంటాను. నెక్స్ట్ అయితే రెడ్ కలర్ అండి, మా సాయికి నచ్చలేదు, ఇది నాకు నచ్చలేదు కానీ తీసుకున్నారు వీళ్ళందరూ. బాగుంది, నీకు బాగుంటుంది, ఎప్పుడు కట్టలేదు కదా అన్నారు. ఎప్పుడో కట్టాను అనమాట ఇది వరకు, ఇప్పుడు ఈ మధ్యలో అయితే కట్టలేదు. దీనికి కూడా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్, ప్లెయిన్ జాకెట్ తీసుకొని బ్లాక్ కలర్ జాకెట్ వేసేసుకుంటాను అనమాట. అందులో అయితే బాగుంటుంది కదా అలాగా. పౌటెన్స్ బాగా వచ్చింది, పౌటెన్స్ వచ్చింది, బాగా వచ్చింది, గీత వచ్చింది. నెక్స్ట్ వచ్చి గ్రీన్ శారీ అనమాట. ఇది నాకు నచ్చింది, సాయికి బాగాలేదు అంటుంది కానీ నాకు నచ్చింది అనమాట. దీని మీద మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చింది కానీ తీసుకోవడానికి అయితే ఉండదు, ఇది కూడా రన్నింగ్లోనే వచ్చింది, ఉంచేస్తాను. ఇంకా ఎలా అవుతుంది 3 చీరలు. నా షాపింగ్, ఇంటి దగ్గర షాపింగ్ అన్నమాట. జిగ్జాగ్ ఇచ్చేద్దాం, నేను చూసేస్తాను. ఇంకో చీర ఇంట్లో ఉంది కదా, అది 4 ఇచ్చేస్తే చాలా వచ్చేస్తాయి, ఒక 6 నెలలు చూసుకోవట్లేదు. ఇలాగా నువ్వు ఉల్లిపాయలు అవుతాయి, 4 ఉల్లిపాయలు తరిగేసావంటే కూర వండేసుకోవచ్చు. చిక్కుడుకాయలు వేసుకుని చిక్కుడుకాయల్లో చికెన్ వేసి వండుతారు. సరే ఏంటవలో మీద మాదా ఏ సాయిన అన్నది, నిన్నన్నదా అన్నదా పిన్ని ఇన్ని కాదు. బద్ధకం బద్ధకం బద్ధకం. సాయి సాయి నేను సింగిల్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇంకో 2 ఉన్నాయి, 2 పెసరట్లలోకి వేసాను. పొద్దున్నే వచ్చేసావా? కనుపు చిక్కుడుకాయలండి, కనుపు చిక్కుడుకాయలు అయితే ఏం చేస్తున్నాను వాళ్ళు చూద్దరు కానీ. కనుపు అని ఆడు చిక్కుడుకాయలు, అదే కనుపు చిక్కుడుకాయలని నాటు చిక్కుడుకాయలని వస్తాయి. కానీ నల్ల చిక్కుడుకాయ వంగపూ రంగు వచ్చింది, లెవెండర్ కలర్. డిసెంబర్ పువ్వుల్ని లెవెండర్ అంటారా? లెవెండర్ వాటిని అంటారా లేకపోతే సెపరేట్గా ఉంటాయా? వాటినే డిసెంబర్లనే అంటారు, డిసెంబర్ చిన్న డిసెంబర్ ఉంటుంది, వాటిని లెవెండర్స్ అంటారు. ఆనియన్స్ అయితే కట్ చేసింది, చిక్కుడుకాయలు. ఇప్పుడు నేను చేసే ప్రయోగం ఏంటో మీకు చెప్తాను. సాయి కర్రీ ఉంది కదండి, అది గ్రేవీ లేకుండా చేసేసింది. నిన్న సాయి కర్రీ వండిందండి, చూసారా? ఏమంటారు దీన్ని? ఫ్రై అంటారా? ఫ్రై అంటారు. ఈ ఫ్రై ఇది ఏం చేస్తాం, తినడానికి అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఉండదన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు నేను ఈ చిక్కుడుకాయ ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ కర్రీగా అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇంకా దాని గురించి అయితే ఆనియన్స్ అయితే కట్ చేయమన్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాననింది మీరు అయితే చూడండి. పడేసుకోలేం కదా చికెను, అలానే ఒట్టిగా తినలేం కూడాను. ఏంటది? మెంతికూరలో వంట అయితే స్టార్ట్ చేశారు.
ఆ సాయి చదివేసింది యాభై వదిలేస్తున్నాను అనమాట. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ కొయ్యొద్దు అనేసి కారు కావాలని ఏడుతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉందండి, లేదు. చిన్నది చేస్తాను యాగనే సాయిగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ అడిగి తెచ్చారు, సరిపోద్ది. ఎందుకంటే నేను నాకు చేస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ రెండో కారు కొనాలి. నేను సరిపోద్ది దాల్తో నీకు. కారు కొనమని ఎడుతుంది. సంజుబాబు కారు ఇస్తానంటున్నాడు. అదొద్దా, కొత్తది కావాలా? కొత్తది కావాలా? ఇంకొంచెం ఏమైనా ఉల్లిపాయలు ఏగబెట్టి రోజు కూడా కీర దోసకాయ ఉంటుంది కదా, ఆ కీర దోస ముక్కలు 2 ముక్కలు అయితే తినండి. పళ్ళు పెట్టుకున్నాం కదా చక్రాలు, ఆ చక్రాలు అయితే 2 చక్రాలు తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా అంట. కీర దోసకాయ అనమాట 2 పీసులు అయితే తింటే మంచిగా ఉంటుంది. కళ్ళకెట్టుకున్న పీసులు తినాలి. కళ్ళగెట్టుకున్న పీసులు కాదు, మామూలుగా కోసుకుని 2 పీసులు పుట్టినానే తినొచ్చు. కొంతమందికి నిమ్మరసం పెట్టుకుని ఉప్పు కారం అన్ని వేసుకుని తినాలంటారు, అలాగనే తినొచ్చు. తింటే కనుక హెల్త్కి చాలా మంచిది. మెయిన్ ఏంటంటే జుట్టు రావడం తగ్గుతుందంట, జుట్టు పట్టుగా ఉంటుందంట. ఒరే అలర్జీ ఖాద్యం ముసలితనాన్ని తొందరగా రానివ్వదంట. నిజంగానే చాలా ప్రయోజనాలు అండి దాని గురించి. నేను పొద్దున్న ఒక దాంట్లో చదివాను అనమాట, దాని గురించి చెప్తున్నాను టిప్పు. కీర దోసకాయ 2 పీసులు వచ్చి తినండి. ఇంకా చాలా వరకు కావాలని నాకు గుర్తు లేదనమాట. చిక్కుడుకాయలు చిక్కుడుకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా చికెన్లోను. తినాలి ఎప్పుడన్నా? తినలేదా? ఎందుకు తినలేదు? బోల్ తాగను. తిన్నానే బాబు. ఆద్యాయ ఏడవకమ్మా. ఇప్పుడైతే మనం ఇందులో సరిపడినంత ఉప్పు కారం పసుపు పసుపు వేసేసుకుని కారం 1 స్పూన్ వేసాను. అందులో మహారాణి కొంచెం వేసింది కదా, ఉప్పు తగ్గించేయండి అమ్మా. ఇది దీనికి సరిపడాలి కదా, దానికి ఎలాగున్నాను. అబ్బా గుమగుమలు ఆడిపోతుంది అక్కడ. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే గడ్డి వేసినా సరే కొనుగోలు ఆడిపోద్ది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కాదు, కారం వాసన. అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన, కారం కారం వాసన. దగ్గర దీని ఒకసారి చూపించు చూడండి. అలా అయితే రెడీ అయింది కదా, ఇలా రెడీ అయింది. దాంట్లో చికెన్, ఈ చికెన్ వేసేస్తున్నాను, ఫ్రైడ్ చికెన్. నేను వండిన ఫ్రైడ్ చికెన్. దీంతో పాటు మిక్స్ చేసుకుంటే మనకి కర్రీలో ఉడుకు వస్తుంది. నెక్స్ట్ చిక్కుడుకాయలు కూడా కలుస్తాయి అన్నమాట. అసలు ఆద్య నీకు పని పత్తులు లేవా ఆద్య? నడు అక్కడికి లేగు. ఆ పిల్లతో పాటు ఈ బుడ్డి పప్పి చూడండి ఎలా చూస్తుందా. బాగున్నది అది మీ పని. అమ్మా ఈ కుక్క పిల్ల చూడు ఎలా చూస్తుందో. సరేనండి, షాప్కి అయితే తీసుకెళ్తున్నారు. వరకు ఏడ్చింది, ఇప్పుడేమో నవ్వుతుంది, ఆడుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ జీప్ అన్నమాట.
కొడి దగ్గర నుంచి జీపు కొనేసుకుని వచ్చేసారు. ఇంకో ఇక్కడ మావయ్య గారిదేమో 4041, ఈమెదేమో మేడం గారిదేమో 2021. అర్థమవుతుందా? ఏంది ఆయన వేరే ఈ నెంబర్ కలిసి సగం 4041 2021. అయ్యో సంజుబాబు కోపం వచ్చేసింది. బాబోయ్ చికెన్ అంటే మంచి గమ్మత్తుగా ఉడుకుతుంది. మనం ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం మసాలా వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మసాలా ఉండింది, అందుకని కొంచెం వేసుకుందాం. చిక్కుడుకాయలు ఇడిపోతున్నాయి. చికెన్ మసాలా వేస్తున్నారు. నేను వేసాను, వద్దునే వేసాను చికెన్ మసాలా ఎక్కువ. అది చికెన్ మసాలా వాసన నీకు ఏమీ రావట్లేదు. మరి మళ్ళీ ఎందుకు చికెన్ మసాలా వేస్తున్నావు? ఇప్పుడు నేను వేసుకున్నాను కదా కన్నా కూరగాయలు అన్నిట్లోనూ చికెన్ పై చికెన్ మసాలా వాసన వస్తుంది. చికెన్ పై పాడకో పాట కాపీ రైట్ లైమ్ అయిపోద్ది. ఇప్పుడు దాకా అని ఏడ్చారు. ఇప్పుడు తెగ నవ్వేసుకుంటున్నారు. వేసుకుంటాను. ఈ వాళ్ళ మిషన్ ఎక్కిది ఏమైనా ఉందమ్మా? నాయే రెండు దగ్గర కుట్టుకుంటానమ్మా. సరే అండి, చూపించు దగ్గరకు వచ్చి. గుబ్ 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 అంటుంది. చికెన్ ఫ్రైని చికెన్ కర్రీ అలా చేస్తాను. మా కర్రీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియో నచ్చినా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఛానల్ మర్చిపోయింది, వీడియో అయితే ఎండ్ అవుతుంది. పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వీడియో అన్నట్టు ఇది. మా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ముక్కల్లా బాయ్ ఫ్రెండ్స్.